హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చార్వాక. ఈరోజు మన చర్చ కార్యక్రమంలోని అంశం ఏమిటంటే జ్యోతిష్యం గురించి. జ్యోతిష్యం బూటకమని తేల్చడం ఇందులోని విషయం అన్నమాట. అయితే దానికంటే ముందు వేణుస్వామి గారు అనే వ్యక్తి మీకు అందరికీ తెలుసు. ఆయన 2 ప్రెడిక్షన్లు ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల గురించి, ఆంధ్ర రాజకీయాల గురించి 2 ప్రెడిక్షన్లు ఇచ్చారు. అవి ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదు అనేది మనం ఈ చర్చలో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందు మీరు ఆయన చెప్పినటువంటి విషయాన్ని విన్నట్లయితే మనం దాని గురించి కొంచెం డీప్గా చర్చించే వీలుంటుంది. ముందుగా ఆ వీడియో చూసేయండి. రాసి పెట్టుకోండి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు. 2023లో నేను చెప్పేది. విమర్శలు వ్యక్తిగతమైనటువంటి జ్యోతిష్యం వేణుస్వామి చెప్పడు. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము, నేనైతే జగన్ అని చెప్పిన. ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము, నేనైతే జగన్ అని చెప్పిన. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? వీడియో చూశారు కదా మిత్రులారా. అందులో ఏమన్నారంటే ఆయన తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ 2023 నాడు 23లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ గారే ప్రమాణ స్వీకారం చేస్తారు, కేసీఆర్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయరు, కేటీఆర్ గారు మాత్రమే చేస్తారు అని బల్లగుద్ది మరీ చెప్పారు, నొక్కి వ్యాఖ్యానించారు. కానీ ఏమైంది? 2023లో కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ గెలవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాజకీయాల గురించి చెప్పినటువంటి అంశం ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అది తప్పైపోయింది. దాని స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. అలాగే ఆంధ్ర రాజకీయాల గురించి కూడా ఏమన్నారంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు, 100% జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారన్నట్టుగా ఒక స్టైల్గా దువ్వుతూ చెప్పారు. కానీ అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయి జగన్ గారు కాకుండా టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం 2024లో జరిగింది. ఇక్కడ 2023లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ 2024లో జగన్ గారు వస్తారని చెప్పారు, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది ఏమిటి? జ్యోతిష్యం అనేది తప్పు. జ్యోతిష్యం అనేది తప్పు. ఎవరు కూడా ముందుగానే జరగబోయే విషయాన్ని సూచాయిగా చెప్పడం అంటూ ఉండదు. ఎందుకు అంటే అలాంటి శక్తులంటూ ఏవీ లేవు. అటు జ్యోతిష్యానికి కావచ్చు, దాన్ని చెప్పే వ్యక్తులకు కావచ్చు, ఇంకెవరికైనా సరే అలాంటి శక్తులంటూ ఎక్కడా ఎవరికి ఎప్పుడూ లేవు, ఉండవు కూడా. అదే ఇక్కడ మనకి రుజువైంది కూడా. అయితే మరి ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని క్యాష్ చేసుకొని ఇలాంటి వాళ్ళు వేణుస్వామి గారే కావచ్చు, మిగిలిన ఇంకెవరైనా జ్యోతిష్యులు ఉంటే వాళ్ళు కూడా ప్రజల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకేదో మొత్తం తెలిసినట్టుగా చెప్పడం, వాళ్ళేదో మొత్తం కాలం గురించే, ప్రపంచం గురించే తెలిసినట్టుగా చెప్పడం, ప్రపంచంలో ఏది ఎక్కడ అవుతుందనేది మేము చెప్తున్నామంటూ చెప్పడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ నిజానికి అలా ఎప్పుడు జరిగినటువంటి అవకాశాలు, ఆధారాలు ఎక్కడా మనకి చరిత్రలో లేవు. కాబట్టి జ్యోతిష్యం అనేది, బూటకం అనేది ఈ వేణుస్వామి గారి ప్రెడిక్షన్లోనే మనకి అర్థమైపోయింది. ఆయన ఎంత తప్పుడుగా చెప్పారు అన్నది. 2 చెప్పారు, కనీసం ఒకటైనా కావాల్సింది. ఒకటి కాకుండా 2 అటర్ ఫ్లాప్ అయిపోయాయి. కేటీఆర్ గారి గురించి మరియు జగన్ గారి గురించి. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అవుతారని చెప్పారు, వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు కాలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో అయ్యారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 2 ప్రెడిక్షన్లు తప్పైపోయి కూర్చున్నాయి, మూల కూర్చున్నాయి. మరి ఇంకా జ్యోతిష్యం ఎలా నిజమని నమ్మాల్సిన అవసరం ఉంటుంది? 100 రాళ్ళు వేస్తే 1, 2 తగులుతాయి. జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే 100 రాళ్ళు వేస్తే
ఒకటో రెండో తగులుతాయి తప్ప మొత్తంగా ఎక్కడా కూడా జరిగిన ఆధారాలంటూ ఉండవు. జరిగిన ఆధారాలంటూ ఎక్కడా ఉండవు. అది ఖచ్చితమైన రుజువు. అది ఖచ్చితమైనటువంటి రుజువు. ఆ రుజువులో భాగంగానే ఈయన ప్రెడిక్షన్ తప్పవటం మనం ఇక్కడ చూసాం. అయితే మనం దాని గురించి ఇంకొంత సమాచారంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు నిజం, దాంట్లో వాస్తవం ఏముంది అనేది మనం ఇక్కడ ఇంకొంచెం చెప్పుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అదే మనకి ఇక్కడ రామకృష్ణ గారు, నాస్తిక తత్వవేత్త రామకృష్ణ గారు రాసినటువంటి జ్యోతిష్యం శాస్త్రమా అనే చిన్న పుస్తకం నుండి మనం కొంత సమాచారం చూస్తే జ్యోతిష్యంలో మరి తప్పులు ఉన్నాయా, అది నిజమైనదేనా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి రామకృష్ణ గారు ఏం చెప్పారనేది మనం ఇక్కడ చూద్దాం. రామకృష్ణ గారు మనకు చిన్న పుస్తకం ద్వారా జ్యోతిష్యం శాస్త్రం అనేటువంటి ఒక చిన్న పుస్తకం ద్వారా మనకి కొంత సమాచారం ఇచ్చారు. పూర్తిగా కాకుండా కొద్దిగా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కాకుండా కొద్దిగా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే మనకు అది అర్థమవుతుంది. జ్యోతిష్యం అనేది ఎంత బూటకపు శాస్త్రమో తెలుస్తుంది. అయితే రామకృష్ణ గారు ఏమంటున్నారో మనం ఇక్కడ చూద్దాం. జ్యోతిష్యం బూటకం అంటున్నారు. ముందుగానే రామకృష్ణ గారు జ్యోతిష్యాన్ని బూటకం అంటున్నారు. జ్యోతిష్యం శాస్త్రం కాదని, అది బూటక శాస్త్రమని, పొట్టకూటి కోసం పరాన్న బుక్కులు ప్రచారం చేసేదని ఇటీవల గుజరాత్లోని మహారాష్ట్రలోనూ జరిగిన భూకంపాలు సాక్షిభూతంగా నిలుస్తాయి. జ్యోతిష్యం శాస్త్రం కాదని, అది కేవలం బూటక శాస్త్రమని, పొట్టకూటి కోసం కొంతమంది ఇలాంటి వాళ్ళు, వేణుస్వామి గారు లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పొట్టకూటి కోసం దీన్ని ప్రచారం చేసేదని ఇటీవల గుజరాత్లోని మహారాష్ట్రలోని జరిగిన భూకంపాలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయని ఇక్కడ రామకృష్ణ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకేమంటున్నారు, 1977లో ఆంధ్రాలో వచ్చిన తుఫాను కూడా దీనికి సాక్ష్యమే. అంటే వీళ్ళు చెప్పిన ప్రెడిక్షన్కి అది వ్యతిరేకంగా జరిగిందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మొన్న నేపాల్ రాజు కుటుంబంలో జరిగిన హత్యోదంతం జ్యోతిష్యం బూటకం అని చాటడం లేదా? నేపాల్ రాజు హత్య గురించి కూడా వీళ్ళు చెప్పిన ప్రెడిక్షన్ తప్పైందని ఇక్కడ అంటున్నారు. గుజరాత్ భూకంపంలో కానీ, మహారాష్ట్ర భూకంపంలో కానీ, ఆంధ్రాలో సంభవించిన తుఫాన్లో కానీ, ఒరిస్సాలో వచ్చిన తుఫాన్లో కానీ చనిపోయిన వాళ్ళ జీవితాల సంగతి ఏమిటి అని ఇక్కడ రామకృష్ణ గారు ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి ఈ జ్యోతిష్యులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళంతా ఒకే సమయంలో పుట్టారా? వాళ్ళ పేర్లన్నీ ఒకటేనా? వాళ్ళ జాతకాలన్నీ ఒకటేనా? అంతా చచ్చిపోయారే. మరి జాతకాలు, వాళ్ళ పేర్లు, రాశులు ఇవన్నీ కలిస్తే అంతా ఒకటే అయితే, మంచి రాశులు మంచి ఫలాలు అయితే చనిపోకూడదే అన్నట్టుగా ఇక్కడ రామకృష్ణ గారు చెప్తున్నారు. గుట్టలుగా పడి చచ్చిపోయారని చెప్తున్నారు. జ్యోతిష్యం ఏం చెప్తుంది ఈ మరణాలకు? జ్యోతిష్యం చెప్పేది ఏమిటి ఈ మరణాలకని రామకృష్ణ గారు ప్రశ్నిస్తున్నారు. జ్యోతిష్యం సరైనదే కానీ జ్యోతిష్యం చెప్పడం సరైంది కాదంటారా అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే జ్యోతిష్యం సరైందే కానీ జ్యోతిష్యం చెప్పే వాళ్ళ మాటలు సరైనవి కాదంటారా అని ఇక్కడ అడుగుతున్నారు. మరి వీటికి ఏం చెప్తారో చూడాలి జ్యోతిష పండితులు. ఎవరైనా జ్యోతిష పండితులు ఈ మరణాలకు సహేతుకమైన జవాబు ఇవ్వగలరా? లేదు, ముమ్మాటికి లేదు. అంటే ఇవ్వలేరు. ఎందుకంటే జ్యోతిష్యం శాస్త్రం కాదు, జస్ట్ కేవలం ఒక అద్భుత కల్పన, కట్టుకథ అని చెప్తున్నారు ఇక్కడ. ప్రకృతి విపత్తాన్ని కానీ, ప్రకృతి సౌందర్యాన్ని కానీ, ప్రకృతి లాలనను కానీ జ్యోతిష్యం చూసి చెప్పగలరా? అవేవి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రకృతి ఏ నియమాలకు
మనం పెట్టుకున్న నియమాలకు అది లొంగి ఉండదు. దాని నియమం ప్రకారమే మనం నడవాల్సి ఉంటుంది. అంతా ఒట్టిది బూటకం. ఈ మాత్రం దానికి రాష్ట్ర ప్రామాణ్యం అంటగట్టగలమా? ఈ మాత్రం దానికి శాస్త్ర ప్రామాణ్యం అంటగట్టగలమని అడుగుతున్నారు. అంటగట్టడమా అంటున్నారు. ఖగోళ విజ్ఞానానికి గణిత శాస్త్రానికి సంబంధం ఉందంటారా? ఖగోళ విజ్ఞానానికి గణిత శాస్త్రానికి సంబంధం ఉందంటారా అంటున్నారు. అంటే ముమ్మాటికి అది ఉండే అవకాశం లేదని అర్థం. గ్రహణాలు సరిగా లెక్క ప్రకారం తిరుగుతున్నాయంటారా? అమావాస్య పౌర్ణములు సక్రమంగా వస్తున్నాయంటారా? అది మానవ జాతి తరతరాల నుంచి దాచుకున్న అనుభవసారం. దీన్ని కాదని కేవలం నమ్మకానికి బుర్రల్ని తాకట్టు పెట్టి వెర్రిమొర్రి విషయాలు తగదు. ఇవే కాదు, ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయని రామకృష్ణ గారు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఖగోళ విజ్ఞానానికి గణిత శాస్త్రానికి సంబంధం లేదు. దాని లెక్కలు దానివే, దీని లెక్కలు దీనివే. గ్రహణాలు సరిగ్గా లెక్క ప్రకారం తిరుగుతున్నాయంటారా? గ్రహణాలు సరిగ్గా లెక్క ప్రకారం ఎందుకు తిరుగుతాయి? వాటి లెక్క ప్రకారం అవి తిరుగుతాయి తప్ప నువ్వు జ్యోతిష్యంలో రాసుకున్న పుస్తకం ఆధారంగా తిరగవు కదా అనేది మనం ఇక్కడ గమనించాలి. అమావాస్య పౌర్ణములు సక్రమంగా వస్తున్నాయంటారా అని అడుగుతున్నారు. అవి సక్రమంగా వచ్చినట్టు ఉండవు. ఒక నెల ఒక రకంగా, మరో నెలలో మరో రకంగా ఉంటాయి. అది మానవ జాతి తరతరాల నుంచి దాచుకున్న అనుభవసారం అంతే. అంటే మనం దాన్ని గమనిస్తూ వేసుకున్నటువంటి లెక్కలే తప్ప మరొకటి కాదంటున్నారు. దీన్ని కాదని కేవలం నమ్మకానికి బుర్రల్ని తాకట్టు పెట్టి వెర్రిమొర్రి విషయాలు తగదని ఇక్కడ రామకృష్ణ గారు హెచ్చరిస్తున్నారు. ఇవే కాదు, ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయని కూడా ఆయన ఈ జ్యోతిష్యం శాస్త్రం అనే దాంట్లో ఒక చిన్న అంశంలో మనం తెలుసుకున్న విషయం ఇది. అంటే జ్యోతిష్యం ఎంతటి బూటకం అనేది, ఎంతటి కట్టుకథ అనేది ఇక్కడ మనకి ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఎవరైతే ప్రజలు అజ్ఞానంలో ఉండి కట్టుకథల్ని నమ్ముతూ ఉంటారో ఆ కట్టుకథల్ని నమ్మినంత కాలం వీళ్ళ ఆటలు ఇలా సాగుతూనే ఉంటాయి. మనం గమనించి మనం దాన్ని శాస్త్రమా కాదా అని గమనించి దాంట్లో తప్పొప్పులు ఉన్నాయా లేదా అని గమనించి ఆలోచనతో మెసలుకుంటే తప్ప మనం ఈ విషయాన్ని జ్ఞానంతో ఆలోచించే అవకాశం ఉండదు. కాబట్టి జ్ఞానం అనేది అత్యంత విశిష్టమైనది. అది హేతుబద్ధమైన జ్ఞానం అయినప్పుడు ఇంకా దానికి కొన్ని మెరుగులు అద్దపడతాయి. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వేణుస్వామి గారు మాట్లాడినటువంటి వీడియో కింద ఏ ఒక్కరూ కూడా దాన్ని సపోర్ట్గా మాట్లాడలేదు. అందరూ తిడుతూ మాట్లాడారు. కాకపోతే అవి బూతులతో ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు, మనం దాన్ని ఇక్కడ ప్లే చేయని అవసరం లేదు. అయితే మరో ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సి ఉంటుంది. వేణుస్వామి గారు బాబు గోగినేని గారితో డిబేట్ జరిగింది మహాన్యూస్లో, మూర్తి గారి ఆధ్వర్యంలో. అక్కడ ఏమైంది, అట్టర్ ఫ్లాప్ అయిపోయి నాకేమీ రాదని చెప్పి స్టూడియో నుంచి వేణుస్వామి గారు వెళ్ళిపోయారు. ఆ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా జ్యోతిష్యం బూటకమని ఇంకా పూర్తిగా మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యే అవకాశం చాలా ఉంటుంది మిత్రులారా. కాబట్టి అజ్ఞానంలో ఉండకండి, మూఢత్వాన్ని వీడండి, సత్యం వైపు ప్రయాణించండి. ఈ కట్టుకథలన్నిటివి ఏవి నమ్మకండి. బూటకపు కథలన్నిటివి ఏవి నమ్మకండి. నమ్మి మీ జీవితాల్ని అనవసరంగా అజ్ఞానానికి పణంగా పెట్టకండి. కాబట్టి నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఏవి నిజం కాదు. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఏవి నిజం కాదు. నమ్మకం అనేది ఎప్పుడు నమ్మకం మాత్రమే, అది నిజం కాదు. దానికి సత్యమయ్యేటువంటి అవకాశం ఎప్పుడూ లేదు, ఇంకెప్పుడు ఉండదు కూడా. ఇది మనం గమనిస్తే సత్యం ఏదో తెలుసుకుంటాం, అసత్యాన్ని విడతాం, అజ్ఞానాన్ని విడతాం, జ్ఞానం వైపు ప్రయాణం చేస్తాం. హేతుబద్ధమైనటువంటి విషయాల్ని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే సరైన ఆనందం మనం పొందగలుగుతాం. ఇది మిత్రులారా ఈ వీడియో యొక్క సారాంశం. వేణుస్వామి గారి యొక్క అబద్ధ ప్రిడిక్షన్లు ఇలా బట్టబయలయ్యాయని మీకు తెలియజేస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.